అంతియోకు నుండి వెలువడిన పుస్తకాలు ఇప్పటికీ 36 ఉన్నాయి. ఒకటి ప్రచురణలో లేదు. అయితే వాంగ్మయాన్ని గురించి నేను 3 విభాగాలు చేసి మీతో చెప్తాను. మొదటి విభాగం కొంతమంది భక్తుల చరిత్రలు. ఆ భక్తుల చరిత్రలు మన జీవితాలకు అద్భుతమైన మార్గదర్శకత్వాన్ని చూపిస్తాయి. ఆ మీదట కొన్ని పుస్తకాలు తర్జుమా చేయబడిన బుక్స్ ఉన్నాయి. అవి కూడా ప్యూరిటన్ రైటర్స్ రాసినటువంటి పుస్తకాలు. అవి ఆత్మీయ ప్రత్యక్షతనిచ్చే పుస్తకాలు. ఇకపోతే తరువాతవి దేవుడు కృప చూపించి లేఖనంలో నుంచి నాతో రాయించిన అనుభవాలు. ఈ అనుభవాల దగ్గర అనేకమైన సంగతులు మీకు కనిపిస్తాయి. అవి ఆత్మీయ పాఠాలే కానివ్వండి, దావీదు జీవితమే కానివ్వండి, ఇలాంటివి. ఇవన్నీ మీ ఆత్మీయ జీవితానికి అనుదిన ఆహారంలాగా ఉపయోగపడతాయి. ఇవి మీరు ఖచ్చితంగా కలిగి ఉండడం మంచిది. అంతేకాదు, ఈ వాంగ్మయంతో పాటుగా నెలకొకసారి మాసపత్రిక, క్రీస్తు సువార్త పత్రిక వెలువడుతోంది. అంతేకాదు, 2 నెలలకొకసారి పిల్లల కొరకై ద్విమాస పత్రిక, ద్విమాస సచిత్ర పత్రికది. ఆ పత్రిక పిల్లల కోసం నెలవంక అనేటువంటి మ్యాగజైన్. అంతేకాదు, మరో మాట కూడా చెప్పాలి. పిల్లల పరిచర్యకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. రాబోయే తరాలకు నారుమడి గదా. అందుకొరకై మొత్తం 12 DVDలు పాటలున్నాయి. అవి యూట్యూబ్లో కనపడతాయి. మొత్తం 120 చిన్నపిల్లల పాటలున్నాయి. అంత మాత్రమే కాదు, ఎలీషా పాఠశాల తెలుగు VBS అనేటువంటి మకుటంలో 3 సంవత్సరాలకు అవసరమైన 18 టెక్స్ట్ బుక్లు, 18 వర్క్ బుక్లు కూడా ఉన్నాయి. వీటిని మీరు మీ సహవాసాలు తీసుకుని మేలు పొందాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను. కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. పత్రికల కొరకు ప్రార్థన చేయండి. మనది మాసపత్రిక. దాని విషయమై కొంచెం అభ్యంతరం కలిగినట్టుగా ఉంది. పోస్టల్ విషయంలో మరి లైసెన్స్ క్యాన్సిల్ చేయడం అనేది జరిగింది. ప్రార్థన చేయండి. ఇప్పుడు మనం అది రిజిస్టర్డ్ మ్యాగజైన్ అయినా వారు ఎందుకు అలా చేశారో మనకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. కానీ ఆ ఎక్స్ప్లెనేషను అనేది మళ్ళా దాన్ని రెక్టిఫై చేసి పెట్టడం జరగాలి. మరి ఎప్పటికి వస్తుందో తెలీదు. మర్చిపోకండి, ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు మనం జీవిత పాఠశాల అనే అంశంలో మన వైపు నుంచి యోసేపు గారిని, ఆయన మరణాన్ని చూద్దాం. ప్రభు వైపు నుంచి చూసాం, యోసేపు వైపు నుంచి చూసాం, ప్లస్ తన ఇంటి వారి వైపు నుంచి చూసాం. 4వదిగా మన వైపు నుంచి చూద్దాం. యోసేపు నేను చనిపోవచ్చున్నాను అన్న మాట వద్ద మన వైపు నుండి చూస్తున్నప్పుడు యోసేపు గారు ఎలా కనపడుతున్నారు? ఆయన అన్నమాట నేను చదివి వినిపిస్తున్నాను. దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి అన్నాడు. ఈ దేశంలో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోవును అని చెప్పాడు. తల వంచి ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, లేఖనం మీది. మీరు మమ్మను బలపరిచేవారు, ఆదరించేవారు, తృప్తిపరిచేవారు, హెచ్చరించేవారు. మా జీవితాలకు చాలినంతటి సహాయం చేయడానికి మీరు మాత్రమే సమర్థులు. మీ చేతులకే సంపూర్ణంగా వింటున్న మా ప్రియులను, మాట్లాడుతున్న నన్ను అప్పగించుకుంటూ నీ దాసుడైన నన్ను మీ ఆత్మచేత నింపమని, మా సమయాన్ని ఆశీర్వాదకరంగా చేయమని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. యోసేపు గారు చనిపోతూ నిశ్చయముగా దేవుడు మిమ్మను చూడవచ్చును అన్నాడు.
అనడం మాత్రమే కాదు, మిమ్మల్ని ఆ దేశానికి తీసుకుని వెళ్తాడు అని చెప్పాడు. 25వ వచనంలో దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును అంటాడు. 24వ వచనంలో దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి అంటాడు. అంటే మొదటిగా నాకు అర్థమైన సంగతి ఏమిటంటే, యోసేపు విశ్వాసం గలవాడిగా మృతి పొందాడు. ఇది చాలామంది జీవితాల్లో కనిపించదు. ఒక పిల్లాడు నన్ను ఇలా అడిగాడు, అంకుల్, నాన్న మంచి విశ్వాసి కదా, ఆయన సువార్తకు కూడా వెళ్ళేవారు కదా, ఎవరూ లేకపోయినా ఆ చిన్న మైక్ తీసుకుని తెల్లవారుజామున వీధుల్లో వాక్యం ప్రకటించేవారు కదా, చివరికి ఆయన అనారోగ్యం పాలైనప్పుడు ఆయన బాధపడ్డారు. దేవుడు నాకు ఎందుకు ఇలా చేశాడు అని కూడా అన్నారు. దేవుని మీద సణిగినట్టుగా కూడా మాకు అనిపించింది, ఎందుకని అన్నాడు. అంటే అపవాది ఎప్పుడు విశ్వాసం మీద దాడి చేస్తాడు, ఇందులో సందేహం లేదు. అందుకనే కొందరు విశ్వాస విషయంలో ఓడబద్దలైన వారి వలె ఉన్నారనే మాట రాసింది లేఖనాల్లో. నిజమే, పౌలు గారు తిమోతికి రాస్తూ ఈ మాటలు రాశారు. యోసేపు జీవితం మీద జరిగిన దాడులన్నింటి వద్ద అతడు ఏమాత్రం చెలించల. దేవుడు నాతో ఉన్నాడు అనే స్పృహ ఉంది ఆయనకి. దేవుడు చూస్తున్నాడు కాబట్టి నేను పవిత్రంగా బ్రతకాలి అనుకున్నాడు. పాప నుంచి పారిపోవడానికి దూరంగా అదే కారణం. అతడు దేవుని భయం కలిగి జీవించడానికి కూడా అదే కారణం. తన సహోదరులను క్షమించడానికి కూడా అదే కారణం. యోసేపు లోకంలో ఉన్నతమైన అధికారిగా ఉన్నా వారి వైపుకు ఎప్పుడూ తన విశ్వాసాన్ని జారిపోనివ్వలేదు. లోక సంబంధమైన వాటి ద్వారా తమ విశ్వాసాన్ని బలహీనపరుచుకోనూ లేదు. అతడు విశ్వాసం గలవాడై కన్నుమూశాడు. పౌలు గారు కూడా అంటాడు, మంచి పోరాటం పోరాడాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను అని. జీవితంలో ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా భూమిని విడిచే నాటికి ఆ విశ్వాసం సజీవంగా మన అంతరంగంలో నిలిచి ఉంటే చుట్టుపక్కల వారికి ఓ అద్భుతమైన సందేశాన్ని, మన ఇంటి వారికి ఊహకందని ధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. అందుకనే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఓ మాట రాస్తుంది, నేను చదివి వినిపిస్తాను, మీరు చూడండి. మనందరికీ తెలిసిన విషయం ఇది, కొత్తదేం కాదు. కానీ ఏమని రాశాడంటే 11వ అధ్యాయంలో 13వ వచనంలో, వీరందరూ ఆ వాగ్దానముల ఫలమును అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతునొందిరి. విశ్వాసం గలవారే మృతి పొందారు అంటే తమ దేహాలను విడిచిపెట్టారని అర్థం, అంతేగాని చచ్చిపోయారని కాదు. భౌతికంగా చనిపోయినా వాళ్ళు సజీవులే, వాళ్ళు యుగయుగాలు జీవించేవారే. విశ్వాసం కలవారిగా వారు కన్నుమూశారు. వారు విశ్వాసం గలవారిగా దీర్ఘనిద్రలోనికి వెళ్ళారు. వారు విశ్వాస వీరులుగా తమ జీవితాన్ని ముగించారు. ఇది మన వైపు నుంచి అబ్రహామును చూస్తున్నాం. నెంబర్ 1. నెంబర్ 2 చూడండి, 50వ అధ్యాయం 24వ వచనంలో,
నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశంలో నుండి తన అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణం చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోవును అన్నప్పుడు నాకు ఇలా అర్థమైంది. నిరీక్షణ గలవానిగా అతడు కన్ను మూస్తున్నాడు. నిరీక్షణ చూడండి, ఈ నిరీక్షణ దేవుని ఆత్మ వలన కలిగింది. ఈ నిరీక్షణ అనేది ఎప్పుడు సిగ్గుపరిచేది కాదు. యోసేపు గారు దేవుడు అబ్రహామునకు ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. నీ జనాంగం, నీ సంతానం 400 సంవత్సరాల కాలం ఓ దేశంలో ఉంటారు. వాళ్ళు వీరిని బాధ పెడతారు. అయితే నేను వారిని తీసుకుని వస్తాను. వారు అక్కడ బాధపడడానికి గల కారణం కేవలం మన ఆలోచన విధానం కాదు. వారు అక్కడ వరదలడానికే. తిరిగి తీసుకుని వస్తాను అన్న మాట మీద యోసేపుకున్న నిరీక్షణ. నిశ్చయంగా చూడడానికి వస్తాడు, మిమ్మల్ని తీసుకుని వెడతాడు అని. కొంతమంది మరణించేటప్పుడు బాధపడతారు, వేదన చెందుతారు. తమ పిల్లలు దిక్కులేని వాళ్ళు అయిపోతారని బాధపడతారు. పిల్లలకు కూడా అదే ఆలోచన ఉంటుంది. కానీ ప్రభు పిలిచి తీసుకునే ఈ వ్యక్తి అయినా, ప్రభుకి ప్రేమ కలిగి తనకి ఇచ్చినటువంటి పిల్లలైనా ఆయన ఎందుకు విశ్వాసం గలవారుగా ఉన్నప్పుడు ఈ నిరీక్షణ అనేది ఎప్పటికీ అది చెదిరిపోదు. మా నాన్న చనిపోవడానికి ముందు పిలిచి కూర్చోబెట్టుకుని, నాయనా, నేను మీ తాతల ఆస్తి మొత్తం అమ్మేశాను, ఇవాళ నీవు తలదాచుకోవడానికి చోటు లేకుండా చేశాను అన్నాడు ఆయన కన్నీళ్ళు పెట్టుకుంటూ. ఏమైపోతాడు వీడని బాధ. నేను అన్నాను, లేదు నాన్న, నేనెప్పుడు నువ్వు అమ్మేశావని నీ గురించి నిష్ఠూరంగా మాట్లాడను. నాకు దేవుడు దొరికాడు, అది చాలు, ఇంకేమి నాకు అక్కర్లేదు. నా దేవుడే నా సమస్తం అని చెప్పాను. నాన్న ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి ఇప్పటికీ 34 సంవత్సరాలు. ఈ 34 సంవత్సరాల్లో దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. నాన్న మరణం దగ్గర దేవుడు నాతో మాట్లాడిన మాట ఇప్పటికీ నేను మర్చిపోలేను. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనాంగమగు ఇశ్రాయేలు, భయపడకము, నేను నీ కుడి చేతిని పట్టుకుని ఉన్నాను అన్నమాట. మన తదనంతరం మన పిల్లల్ని దేవుడు దిక్కులేని వాళ్ళని చేయడు. ఇదే నిరీక్షణ. శ్రమ రావచ్చు, కష్టం రావచ్చు, ఇబ్బంది రావచ్చు, కానీ దేవుడు చూడకుండా ఉండడం, వారి ప్రార్థనను వినకుండా ఉండడం, వారిని కోరిన రేవుకు తీసుకుని వెళ్లకుండా కూడా ఉండడం. ఈ విషయాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు. యోసేపు విశ్వాసం గలవాడుగా కన్నుమూశాడు. యోసేపు నిరీక్షణ గలవాడుగా కన్నుమూశాడు. ఈ 2 పదాలు మన అంతరంగాలకు ధైర్యం కలుగు చేయడానికి పరిశుద్ధాత్మదేవుడు తన కార్యం మనలో జరగనివ్వాలి. 3వ మాట కూడా చెప్తాను, చూడండి. 25వ వచనం, మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును. అక్కడేమో ఏమన్నాడు? నిశ్చయముగా చూడవచ్చి అన్నాడు. చూడవచ్చి అన్నాడు, మిమ్మల్ని తీసుకుని వెడతాడంటాడు. ఇక్కడ చూడవచ్చును. వచ్చి అన్న తరువాత స్లాష్ ఉంది.
కానీ వచ్చును అన్న దగ్గర ఏ శ్లేష లేదు. అంటే అర్థం చెప్తున్నాను నేను, అతడు ప్రభునందు నిశ్చయత కలవాడే కన్నుమూశాడు. విత్ ఎ కాన్ఫిడెన్స్. ఏమండి, దేవుడు నమ్మదగినవాడు, దేవుడు మాట తప్పనివాడు, దేవుడు విశ్వాస్యత కలవాడు, దేవుడు సత్యవంతుడు. ఆయన చెప్పిన ఏ మాట అయినా తప్పనిసరిగా నెరవేరుస్తాడు. ఇందులో ఏ సందేహం అక్కర్లేదు. ఈ జీవిత పాఠశాలలో మనం నేర్చుకునేది యోసేపు గారి జీవితంలో నుంచి అనుకుంటున్నాం, కానీ యోసేపు గారి జీవితంలో నుంచి దేవుని ప్రణాళిక, దేవుని ఏర్పాటు, దేవుని సమయం, దేవుడి యొక్క కార్యాలు, దేవుడు చేయబోయే కార్యాలు, ఇవన్నీ మనం దేవుని గుణలక్షణాల్లోంచి నేర్చుకుంటూ వస్తున్నాం. ఆయన మహోన్నతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, నిశ్చయంగా చూడవచ్చును అన్నమాట. ఒక్కసారి కొంచెం ముందుకు పెడదాం రండి. నిర్గమాకాండం 3వ అధ్యాయం 7వ వచనం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖము నాకు తెలిసే ఉన్నది అన్నాడు. యోసేపు నోటి వెంట నిశ్చయము అనే మాట 2 మార్లు వచ్చింది. మోషేతో ప్రభు మాట్లాడుతూ నిశ్చయముగా అనే మాట మరలా వినిపింపచేశాడు. భక్తుల యొక్క మాటను, వారి విశ్వాసాన్ని, వారి నిరీక్షణను రాబోయే తరాలలో నిలిపి ఉంచడం కోసం ఆయన ఖచ్చితంగా కార్యం చేయడానికి సమర్థుడు. నిశ్చయము అనే పదం దగ్గర నిశ్చింతగా అతడు కన్నుమూసాడు అనిపించింది. ఇంకా ఏమాత్రం చింత లేదు. అతడు నిశ్చయత ఉంచాడు. అంత మాత్రమే కాదు, అతడు నిశ్చింతగా కూడా కన్నులు మూశాడు. చింత విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. అందుకనే రాజుతో మాట్లాడుతూ ఆ ముగ్గురు, రాజా, మేము మా దేవుడు సమర్థుడని చెప్తున్నాము, ఒకవేళ కాపాడకపోయినా సరే అన్నారు అంటే వారికున్న ఆ నిశ్చయత, రాజుని పేరు పెట్టి పిలుస్తారు, నెబుకద్నెజరు అని. నిశ్చింత. కాలం గడిచే కొద్దీ విశ్వాసులైన వారి జీవితాల్లో అత్యధికంగా పెరిగేది అనిశ్చయత, చింత. ఇవి పెరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు తాను మరణిస్తున్నాడు, బాగుంది, తన భార్య పిల్లల్ని వీళ్ళు కలుపుకుంటారా? వీళ్ళు బాధ పెట్టరని చెప్పగలరా? తన్నే బాధ పెట్టారు కదా, తననే దుఃఖపరిచారు కదా, తన్నే అవమానించారు కదా, తన్నే అమ్మేశారు కదా. ఇప్పటి వరకు ప్రధానమంత్రి పిల్లల వాళ్ళు, ఫరో యొక్క గృహ నిర్వాహకుని పిల్లల వాళ్ళు, కానీ ఇప్పుడు ఏమవుతారు? తమ్ముడు పిల్లలు అంతే, ఇంకంతకు మించి ఇంకేం లేదు. వాళ్ళు ఐగుప్తులకి వాళ్ళకి ఏ స్థానం లేదు, వాళ్ళు వీళ్ళతో కలిసి ఉండాలంతే. కారణం, చేసిన మేలు ఉపకారాన్ని మర్చిపోవడం అనేది ప్రజలకైనా పరిపాలకులకైనా సర్వసాధారణం. చూడండి, నిర్గమాకాండంలో వాళ్ళ చక్కటి మాట రాస్తాడు. మొదటి అధ్యాయం 8వ వచనంలో, యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను. యోసేపును ఎరుగని క్రొత్త రాజు వచ్చాడు అంటే యోసేపు వల్ల
ఈ దేశం ఏం మేలు పొందింది, యోసేపు వల్ల ఈ దేశానికి కలిగిన లాభాలేమిటి, యోసేపు ఎలాంటి పని చేశాడు అనేది ఎరుగని వారు వస్తారు తరాల వెంట. వాళ్ళు మన పిల్లలకు సరైన స్థానం ఇవ్వకపోగా వాళ్ళని బాధ పెట్టడానికి, యోసేపు చేసిన దానిలో వారు కృతజ్ఞత కలిగి ఉండకపోగా అందులో కూడా తప్పులు పెట్టుకోవడానికి ప్రయత్నం చేసేవాడు చాలామంది ఉండొచ్చు, చెప్పలే. యోసేపునే మర్చిపోయినప్పుడు మనల్ని మర్చిపోరని, మనం చేసిన ఉపకారాలను మర్చిపోరని ఎందుకు అనుకుంటారు? మర్చిపోయినా దేవుడు నమ్మదగిన వాడనే సత్యాన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. అతడు విశ్వాసం గలవాడే కన్నుమూశాడు, నిరీక్షణ గలవాడే కన్నుమూశాడు, నిశ్చయిత గలవాడిగా కన్నుమూశాడు, నిశ్చింతగా కన్నుమూశాడు. అంతేకాదు, ఇక్కడ మరో మాట కూడా నేను చెప్పాలి. అదేమిటంటే, అందరికంటే ముందు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినవాడు యోసేపు. యోసేపు యొక్క శవాన్ని కనానుకు తీసుకుని వెళ్ళే అవకాశం లేనప్పుడు ఈ 11 మంది యాకోబు సంతానం పెద్దలు మరణించి ఎక్కడ భూస్థాపన చేయబడి ఉంటారు? ఐగుప్తులోనేగా. వాళ్ళెవరూ పితృవనానికి చేరినవారుగా ఉండరు. ఆలోచించండి. అలాంటి సమయంలో ఒక మాట అన్నాడు, వస్తాడు, తీసుకుని వెళ్ళండి, నా ఎముకలను తీసుకుని వెళ్ళండి అన్నాడు ఆయన. ఖచ్చితంగా అతనికున్న నిశ్చింతతో పాటు తీసుకుని వెళ్ళండి అనే ఒక బాధ్యతను కూడా ఇచ్చి వెళ్ళాడు. దేవుని యొక్క కృపాసహితమైన భవిష్యత్తు ఎరిగినవాడు నమ్మకంగా వారి యొక్క చేతులకు భవిష్యత్తు తరాలు, అప్పటికి వీళ్ళు కూడా ఉండరు, కానీ తరాల వెంట బాధ్యత నిర్వర్తించటం అనేది మాత్రం అతడు కళ్ళారా చూసుంటాడు. అందుకనే విశ్వాసంతో అదృశ్యమైన వాటిని, జరగబోయే వాటిని చూసిన వాడిగా యోసేపు మనకు కనిపిస్తాడు. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, విన్న మా ప్రియుల అంతరంగాలను బలపరచండి, ధైర్యపరచండి. ముందున్న సమయం వారి జీవితాల్లో మీ యొక్క ఆదరణను ఉండనిమ్మని, బలపరిచి మీ నామానికే మహిమ కలుగు చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే వారం కలుసుకుందాం. అంత్యోకు నుండి వెలువడిన పుస్తకాలు ఇప్పటికీ 36 ఉన్నాయి. ఒకటి ప్రచురణలో లేదు. అయితే వాంగ్మయాన్ని గురించి నేను 3 విభాగాలు చేసి మీతో చెప్తాను. మొదటి విభాగం కొంతమంది భక్తుల చరిత్రలు. ఆ భక్తుల చరిత్రలు మన జీవితాలకు అద్భుతమైన మార్గదర్శకత్వాన్ని చూపిస్తాయి. ఆ మీదట కొన్ని పుస్తకాలు తర్జుమా చేయబడిన బుక్స్ ఉన్నాయి. అవి కూడా ప్యూరిటన్ రైటర్స్ రాసినటువంటి పుస్తకాలు. అవి ఆత్మీయ ప్రత్యక్షతనిచ్చే పుస్తకాలు. ఇకపోతే తరువాతవి దేవుడు కృప చూపించి లేఖనంలో నుంచి నాతో రాయించిన అనుభవాలు. ఈ అనుభవాల దగ్గర అనేకమైన సంగతులు మీకు కనిపిస్తాయి. అవి ఆత్మీయ పాఠాలే కానివ్వండి, దావీదు జీవితమే కానివ్వండి, ఇలాంటివి. ఇవన్నీ మీ ఆత్మీయ జీవితానికి అనుదిన ఆహారంలాగా ఉపయోగపడతాయి. ఇవి మీరు ఖచ్చితంగా కలిగి ఉండడం మంచిది. అంతేకాదు, ఈ వాంగ్మయంతో పాటుగా నెలకొకసారి మాసపత్రిక, క్రీస్తు సువార్త పత్రిక వెలువడుతోంది. అంతేకాదు, 2 నెలలకు ఒకసారి పిల్లల కొరకై ద్విమాస పత్రిక, ద్విమాస సచిత్ర పత్రికది. ఆ పత్రిక పిల్లల కోసం నెలవంక అనేటువంటి మ్యాగజైన్. అంతేకాదు, మరో మాట కూడా చెప్పాలి. పిల్లల పరిచర్యకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. రాబోయే తరాలకు నారుమడి గదా. అందుకొరకై మొత్తం 12 DVDలు, పాటలున్నాయి. అవి యూట్యూబ్లో కనపడతాయి.
మొత్తం 120 చిన్నపిల్లల పాటలు ఉన్నాయి. అంత మాత్రమే కాదు, ఎలీషా పాఠశాల తెలుగు విబిఎస్ అనేటువంటి మకుటంలో 3 సంవత్సరాలకు అవసరమైన 18 టెక్స్ట్ బుక్లు, 18 వర్క్ బుక్లు కూడా ఉన్నాయి. వీటిని మీరు మీ సహవాసాలు తీసుకుని మేలు పొందాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను. మా చిరునామా కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్: కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్ 9490504299 9490504299. రాలేవుగా కురిసే మంచు